హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు కోరుకున్న లక్ష్యాలను త్వరగా చేరుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 266 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను జోన్ల వారీగా భర్తీ చేస్తున్నారు. అలాగే ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే ఏపీ వివిపికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ అయినటువంటి ఏహెచ్ అంటే ఏరియా హాస్పిటల్స్, డిహెచ్ అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో పోస్టింగ్ అయితే పొందుతారు. ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, వీటితో పాటుగా అర్హతలు ఏమిటి, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీసెంట్గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో మెడికల్ కాలేజీల్లో కూడా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. విజయనగరం మెడికల్ కాలేజీ మరియు పాడేరు మెడికల్ కాలేజీల నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. వాటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి చెక్ చేయండి. మీకు ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలు ఉంటే వాటికి కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మరి తాజా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక నోటీస్ అయితే కనిపిస్తుంది. ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ విజయవాడ నుంచి ఈ నోటీస్ అనేది డిసెంబర్ 30వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి డిపిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ అంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి ఒక రిక్వెస్ట్ అయితే వెళ్ళడం జరిగింది. అది ఏమిటి అంటే స్టేట్లో ఉన్నటువంటి ఆర్డిఎం అండ్ హెచ్ఎస్లో ద్వారా ఈ సెకండరీ హెల్త్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వమని చెప్పారు. సో ఈ డిపిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ ఏం చేసిందంటే ఆర్డిఎం అండ్ హెచ్ఎస్కి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. 266 స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేసుకోవాలి అని చెప్పి ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్స్ విడుదల చేయాలని ఆర్డర్స్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్స్ అనేవి ఏ తేదీ నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలి అనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఈ డేట్స్ ప్రకారం అన్ని జోన్లలో కూడా రిక్రూట్మెంట్ అయితే పూర్తి చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనవరి 1, 2025 నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేసి 15 రోజుల వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేస్తారు. కాబట్టి జనవరి 15 వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అభ్యర్థులు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ని జనవరి 17 నుంచి జనవరి 23 మధ్య స్క్రూటినీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి 24వ తేదీన విడుదల చేస్తారు. దానిపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వాళ్ళు అబ్జెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు. జనవరి 25 నుంచి జనవరి 27 వరకు కూడా క్యాండిడేట్స్ ఆ అబ్జెక్షన్స్ని పెట్టుకోవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి 29వ తేదీన రిలీజ్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి జనవరి 30, 31 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో అలాగే పర్మిషన్స్లో చూపించడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఖాళీల లిస్ట్ కూడా మనం అయితే ఇక్కడ చూడొచ్చు. టోటల్గా 226 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే జోన్ల వారీగా ఖాళీల లిస్ట్ అనేది ఇలా ఉంది. జోన్ 1లో 72 పోస్టులు ఉన్నాయి, జోన్ 2లో 68 పోస్టులు ఉన్నాయి, జోన్ 3లో 44 పోస్టులు ఉన్నాయి, జోన్ 4లో 82 పోస్టులు ఉండడం జరిగింది. టోటల్గా 226 వేకెన్సీస్ని ప్రజెంట్ మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ అనేవి ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మనం అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే అవి జోన్ల వారీగా ఉన్న ఖాళీల లిస్ట్ అయితే ఇలా ఉంది. జోన్ 1లో మనం చూసుకున్నట్లయితే ఏహెచ్ పాలకొండ అంటే
ఏహెచ్ అంటే ఏరియా హాస్పిటల్ 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఏహెచ్ నర్సన్నపేట 1 పోస్ట్ ఉంది. డిహెచ్ అంటే టెక్కలి, సో డిహెచ్ టెక్కలిలో 14 పోస్టులు అయితే ఉన్నాయి. డిహెచ్ అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్. అలాగే ఏహెచ్ రాజాంలో 3 పోస్టులు ఉన్నాయి. సిహెచ్సి పొందూరులో 1 పోస్ట్ ఉంది. ఏహెచ్ సీతంపేటలో 7 పోస్టులు ఉన్నాయి. సిహెచ్సి హరిపురంలో 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే ఏహెచ్ చీపురుపల్లిలో 12, ఏహెచ్ సాలూరులో 1, సిహెచ్సి భద్రగిరిలో 3, ఏహెచ్ నర్సీపట్నంలో 1, డిహెచ్ అనకాపల్లిలో 15, సిహెచ్సి కొత్త ఊరుట్ల 1 పోస్టు, అలాగే ఏహెచ్ చింతపల్లి 2 పోస్టులు, సిహెచ్సి ముంచింగ్పుట్ 1 పోస్ట్ అయితే ఉంది. ఇప్పుడు జోన్ 2కి సంబంధించినటువంటి ఖాళీలు అయితే చూద్దాం. ఇప్పటి వరకు మనం జోన్ 1లో ఉన్నటువంటి ఖాళీలు అయితే చూసాం. ఎంపికైన వారికి ఆ లొకేషన్స్లో వాటి పరిధిలోనే పోస్టింగ్ అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు జోన్ 2 పరిధిలో ఏహెచ్ అమలాపురంలో 2 పోస్టులు, ఏహెచ్ రామచంద్రపురంలో 3 పోస్టులు, సిహెచ్సి కొత్తపేటలో 2 పోస్టులు, ఏహెచ్ రంపచోడవరంలో 1 పోస్టు, సిహెచ్సి పెద్దాపురంలో 1 పోస్టు, ఏహెచ్ తునిలో 3 పోస్టులు, ఏహెచ్ అనపర్తిలో 19 పోస్టులు, సిహెచ్సి తాళ్లవేరులో 1 పోస్టు, సిహెచ్సి జగ్గంపేటలో 1 పోస్టు, సిహెచ్సి ఏలేశ్వరంలో 1 పోస్టు, సిహెచ్సి రౌతులపూడిలో 1 పోస్టు, సిహెచ్సి ఆల్మూరులో 1 పోస్టు, సిహెచ్సి కొత్తపల్లిలో 1 పోస్టు, సిహెచ్సి కోనవరంలో 1 పోస్టు, సిహెచ్సి చింతూరులో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇవే జోన్లో డిహెచ్ తణుకులో 1 పోస్టు, ఏహెచ్ పాలకొల్లులో 1 పోస్టు, ఏహెచ్ చింతలపూడిలో 1 పోస్టు, ఏహెచ్ భీమవరంలో 1 పోస్టు, ఏహెచ్ జంగారెడ్డి గూడెంలో 11 పోస్టులు, సిహెచ్సి బెమడోల్లో 1 పోస్టు, సిహెచ్సి నిడదవోల్లో 3 పోస్టులు, సిహెచ్సి పోలవరంలో 1 పోస్టు, ఏహెచ్ నందిగామలో 2 పోస్టులు, సిహెచ్సి తిరువూరులో 1 పోస్టు, ఏహెచ్ గుడివాడలో 1 పోస్టు, సిహెచ్సి జగ్గయ్యపేటలో 1 పోస్టు, సిహెచ్సి ఎస్కే రాజాలో 2 పోస్టులు, అలాగే సిహెచ్సి పామూరులో 1 పోస్ట్ అయితే ఉంది. స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ అనేవి జోన్ 3లో మనం చూసుకుంటే డిహెచ్ తెనాలిలో 6 పోస్టులు, ఏహెచ్ బాపట్లలో 10 పోస్టులు, ఏహెచ్ నర్సారావుపేటలో 24 పోస్టులు, సిహెచ్సి గురజాల్లో 1 పోస్టు, ఏహెచ్ కందుకూరులో 1, డిహెచ్ ఆత్మకూరులో 1, సిహెచ్సి రాపూర్లో కూడా 1 పోస్టే ఉండడం జరిగింది. ఇప్పుడు జోన్ 4కి సంబంధించిన ఖాళీలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఏహెచ్ బనగానపల్లిలో 7 పోస్టులు, ఏహెచ్ దోనెలో 4 పోస్టులు, సిహెచ్సి పతికొండలో 2 పోస్టులు, అలాగే సిహెచ్సి కొలికొంట్లలో 1 పోస్టు, సిహెచ్సి ఆళ్లగడ్డలో 1 పోస్టు, సిహెచ్సి ఆత్మకూరులో 1 పోస్టు, సిహెచ్సి ఓర్వకల్లులో 1 పోస్టు, సిహెచ్సి మిడ్తూరులో 1 పోస్టు, ఏహెచ్ రాయదుర్గలో 9 పోస్టులు, ఏహెచ్ కదిరిలో 4 పోస్టులు, ఏహెచ్ హిందూపూర్లో 11 పోస్టులు, ఏహెచ్ ధర్మవరంలో 2 పోస్టులు, ఏహెచ్ తాడిపత్రిలో 5, ఏహెచ్ గుంతకల్లులో 10, సిహెచ్సి నల్మడలో 1 పోస్ట్ అయితే ఉంది. అలాగే ఏహెచ్ రాయచోటిలో 1, డిహెచ్ పొద్దుటూరులో 3, ఏహెచ్ రాజంపేటలో 3, ఏహెచ్ జమ్మలమడుగులో 1, సిహెచ్సి మామిళ్ళలో 1, సిహెచ్సి కమలాపురంలో 2, సిహెచ్సి చెన్నూరులో కూడా 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. వీటితో పాటు సిహెచ్సి సిద్ధౌట్లో 1, ఏహెచ్ కుప్పంలో 3, ఏహెచ్ పొంగనూరులో 1, ఏహెచ్ శ్రీకాళహస్తి 1, సిహెచ్సి సోడుంలో 1 పోస్టు, ఏహెచ్ నగరిలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జోన్లలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఖాళీల లిస్ట్ అయితే ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అయితే వెళ్ళాయి. కాబట్టి జోన్ల వారీగా ఆయా జోన్లలో ఉన్నటువంటి ఆర్డిఎం అండ్ హెచ్ఎస్ అంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ అండ్ సర్వీసెస్ నుండి హెల్త్ సర్వీసెస్ నుంచి నోటిఫికేషన్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జోన్ ఏదైతే ఉందో అంటే జోన్ 3లో నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మీరు cfw.ap.gov.in అనే వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కూడా మీకు నేను లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జోన్ 3లో ప్రస్తుతం నోటిఫికేషన్ అయితే వచ్చింది. మిగతా జోన్లలో కూడా నోటిఫికేషన్స్ అనేవి ఇదే రోజున అంటే ఈరోజే రిలీజ్ చేసి వెబ్సైట్స్లో పెడతారు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి జోన్ 3లో వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తంగా ఈ జోన్లలో నేను ముందుగా చెప్పినట్టుగా జోన్ 3 కాబట్టి 44 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు. కాంట్రాక్ట్ బేసిస్న పద్ధతిన ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. 1 సంవత్సరం కాల పరిమితికి ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది. అలా అని తీసేయరు, మీకు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు కంటిన్యూ అయితే అవుతారు. సో ఇవి
రెగ్యులర్గా ఉండేటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంట్ యొక్క నీడ్ని బట్టి ఈ వేకెన్సీస్లో అప్డేట్ కూడా జరగవచ్చు. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ అనేది 1 సంవత్సరం వరకు కూడా వ్యాలిడ్గా ఉంటుంది. ఎందుకు అంటే ఫ్యూచర్లో మనకి ఈ 1 ఇయర్ కాలంలో ఏమైనా వేకెన్సీస్ అనేవి ఏర్పడినట్లయితే ఈ మెరిట్ లిస్ట్ ద్వారానే భర్తీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మరికొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ద క్యాండిడేట్ హూ ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ అండ్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ under the notification number 5/22 and 1/2023 of DPH and FW AP are not eligible to apply. అంటే గతంలో విడుదల చేసినటువంటి ఈ 2 నోటిఫికేషన్ల ద్వారా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మళ్ళీ ఈ ఉద్యోగాలకు అప్లై చేయకూడదు అని ఇవ్వడమే జరిగింది. సెలెక్ట్ అయ్యి పనిచేస్తున్న వాళ్ళు, సో ఆల్రెడీ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు మళ్ళీ అప్లై చేయకండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ అనేది cfw.ap.nic.in అనే వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. జోన్ 3కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉండేటువంటి జిల్లాలు ఏవైతే ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ యొక్క కార్యాలయం అశ్విని హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఓల్డ్ ఇటుకల బట్టి రోడ్ గుంటూరులో ఉంటుంది. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. జనవరి 15 సాయంత్రం 5 గంటల వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా జోన్లలో కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి ఆ జోన్కి సంబంధించినటువంటి ఆఫీస్లో అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఒకసారి గమనించండి. అందరూ కూడా జోన్ 3 అయినటువంటి గుంటూరులోనే సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. జోన్ 1 వాళ్ళైతే ఆ జోన్ 1కి సంబంధించినటువంటి ఆర్డిఎం అండ్ హెచ్ఎస్ కార్యాలయంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా జోన్ 2 జోన్ 4 వాళ్ళు కూడా సేమ్ అలాగే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసినప్పుడు మీకు ఒక అక్నాలజ్మెంట్ అయితే ఇస్తారు, అది మీరు తీసుకొని సేవ్ చేసుకోండి. ఇక రిజర్వేషన్స్ అన్నీ కూడా అప్లికబుల్ అయితే అవుతాయి. ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ ఫాలో అవుతారు. అలాగే 2018లో ఇచ్చినటువంటి ఒక జీవో ప్రకారం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం జరుగుతుంది. అలాగే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉంటాయి, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్స్ అన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ కూడా అప్లికబుల్ అవుతాయని ఈ నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ విడుదల చేసిన నాటికి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చాలామంది అడుగుతుంటారు, మేము చివరి సంవత్సరం చదువుతున్నాం, మేము అప్లికేషన్ పెట్టుకోవచ్చా, అలాగే మా రిజల్ట్స్ రాలేదు మేము అప్లికేషన్ పెట్టుకోవచ్చా, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇక్కడ క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 3 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 52 years వరకు కూడా మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే జోన్ 3కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఓసీ అభ్యర్థులు అయితే 700 రూపాయలు ఫీజు అయితే పే చేయాలి. మిగతా వాళ్ళు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ 500 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీ జోన్కి సంబంధించిన నోటిఫికేషన్లో ఎంత ఫీజు మెన్షన్ చేస్తే అంత మీరు పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ చూస్తే తెలుస్తుంది. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూస్తే మొత్తం 100 మార్క్స్కి సెలెక్షన్ అయితే ఉంటుంది. అందులో 75% ఆఫ్ మార్క్స్ అనేవి మీ క్వాలిఫికేషన్ నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది. అంటే మీకు వచ్చినటువంటి మార్కుల్లో 75% ఆఫ్ మార్క్స్ అనేవి క్యాల్కులేట్ చేస్తారు. మరో 10 మార్క్స్ అనేవి మీ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే మీరు జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి కూడా 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు అయితే కేటాయిస్తారు. మరో 15% మార్కులు అనేవి గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా గౌరవ వేతనం విధానంలో పనిచేసిన ఉన్నవారికి ఆ యొక్క సర్వీస్ ఆధారంగా ప్రతి 6 నెలలకి కూడా మార్కులు కేటాయించి ఎంపిక చేయడం జరుగుతుంది. అది ఎలా అంటే మీరు కానీ ట్రైబల్ ఏరియాస్లో ఒక 6 నెలలు పనిచేస్తే 2.5 మార్క్స్ యాడ్ చేస్తారు. అలా ఎన్ని 6 నెలలు పనిచేస్తే అన్ని 2.5 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అలాగే రూరల్ ఏరియాస్లో పనిచేస్తే ప్రతి 6 నెలలకి 2 మార్కులు, అర్బన్ ఏరియాస్లో పనిచేస్తే ప్రతి 6 నెలలకి కూడా 1 మార్క్ అయితే కేటాయించడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి దానికి యాడ్ చేసి, అలాగే ఫీజు పేమెంట్ చేసినటువంటి డీడీ కూడా యాడ్ చేసి
అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్. నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మిగతా జోన్లకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా CFW వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆ జోన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మీకు ఆ వివరాలు కూడా తెలియజేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇది మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం విడుదలైనటువంటి ఉద్యోగాల సమాచారం. టోటల్గా 266 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎలాంటి రాత పరీక్ష కూడా ఈ ఉద్యోగాల ఎంపికలో ఉండదు. మీరు సెలెక్ట్ అయినట్లయితే ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పినటువంటి వేకెన్సీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ వేకెన్సీస్ అక్కడే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.